ఆయన సాధారణమైన మనిషి కాదు, దేవుడే. దేవుని వాక్యం చెబుతుంది, ఆది యందు వాక్యంగా ఉన్నాడు, ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడయ్యాడు. అది దేవుని వాక్యం సత్యిస్తా ఉంది. దేవుని ప్రశ్నగా అందుకే దేవుడే మళ్ళీ కావాల్సి వచ్చింది. మనుషుల యొక్క రక్తము, లేదంటే గొర్రెల యొక్క రక్తము, మరి కోళ్ళ యొక్క రక్తము, మరి దేని ద్వారా రక్షణ కలగదు. ఒక యేసు క్రీస్తే దేవాది దేవుడు కాబట్టి తన ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. అనవచ్చు ఆయన ఈ లోకం కొరకు చనిపోవాలంటే ఈ లోకాన్ని సృష్టించింది ఆయనే. ఆయన మనల్ని తన కుమారులుగా, తన కుమార్తెలుగా భావిస్తున్నాడు. మనం పాపంలో నశించిపోకూడదు, మనం లోకంలో నశించిపోకూడదు. చస్తే మరి స్వర్గంలో ఉండాలని దేవుని చిత్తం. మనం చస్తే నరకంలో కాదు, నరక శిక్ష భరించడం కాదు. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ప్రాణం పెట్టి సమస్త మానవాళిని విడిపించాడు, సమస్త మానవాళిని రక్షించాడు, సమస్త మానవాళి పాపములను ఆయన కడిగినాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే 3 రోజుల తర్వాత మరణాన్ని జయించినాడు, మరణాన్ని ఓడించినాడు. ఆయన వెళుతూ ఒక మాట చెప్పాడు, నేను లోకానికి మరలా వస్తాను, మళ్ళీ పరిపాలన చేస్తానన్నాడు. అందుకే మేమంతా రాక కొరకు ఎదురు చూస్తున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా సహిస్తున్నాం, ఎన్ని బాధలు వచ్చినా సహిస్తున్నాం, ఎన్ని నిందలు వచ్చినా సహిస్తున్నాం, ఎన్ని తిట్లు తిడుతున్నా సహిస్తున్నాం, ఎన్ని బూతులు తిడుతున్నా సహిస్తున్నాం, ఎంత కొట్టినా సహిస్తున్నాం, మా మీద బోధ పెడుతున్నా సహిస్తున్నాం, మా మీద పెళ్ళని పెడుతున్నా సహిస్తున్నాం, మా మీద అనేకమైన నిందలు పెడుతున్నా సహిస్తున్నాం, మా దేవుని తిడుతున్నా సహిస్తున్నాం, మా బైబిల్ని చించుతున్నా సహిస్తున్నాం, బైబిల్ని కాలుస్తున్నా సహిస్తున్నాం. ఎందుకో తెలుసా, నా ప్రభువు చెప్పాడు, నేను తిరిగి వస్తాను, వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అవును, ఆయన విశ్వాసం ఇచ్చిన వారందరూ రక్షించబడతారు. వారందరూ కూడా యేసుతో పాటు నిత్య జీవంలో ఆయనతో పాటు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, జీసస్ ఈజ్ రీజన్, జీసస్ ఈజ్ రీజన్. హలో యేసు మహారాజుకి, రాజుకి మన మధ్యలో రవి గారు మాట్లాడతారు. ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న అందరికీ పేరు చేస్తున్నాను. ప్రతి సంఘం నుంచి, ప్రతి మండలం నుంచి ఈ గణపతి కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా మీరు నడిపించినందుకు మీకు అందరికీ వందనాలు. వచ్చిన సంఘస్థులకి, అలాగే క్రైస్తవ లీడర్లకి, సేవకులకి అందరికీ పేరు వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.